హలో ఎవ్రీవన్. రాణి గారి కథల విల్లుకి స్వాగతం. నేను మీ రాణి. మది కోరిన ప్రియసతి పార్ట్ 38. వేద అంత ప్రేమగా ఇస్తుంటే వాళ్ళు కాదని అనలేక కీస్ అందుకొని సరే వేదమ్మ అని చెప్తారు నవ్వుతూ. వేద, వినయ్, నువ్వు ఈ నైట్కి ఇక్కడే ఉండి రేపు వీళ్ళతో పాటు అక్కడికి వచ్చేసాయి. నేను శివతో పాటు ఇప్పుడు వెళ్ళిపోయి అక్కడ చేయాల్సిన ఏర్పాట్లు చేస్తాను అని చెప్పి అందరికీ మరోసారి బాయ్ చెప్పి బయటకు వచ్చి అక్కడి నుండి ఇద్దరు స్టార్ట్ అవుతారు. దాసు మత్తులో ఉన్న పార్వీని జాగ్రత్తగా ఇంటికి తీసుకొచ్చి తనని లోపలికి ఎలా తీసుకెళ్లాలో తెలియక 2-3 సార్లు తట్టి లేపడానికి ప్రయత్నిస్తాడు. తట్టి లేపడం కాదు, కొట్టి లేపినా నో యూజ్ అన్నట్టుగా ఉంది తన పరిస్థితి. ఇక తప్పక తనని చేతుల్లో మోసుకొని ఇంట్లోకి తీసుకువెళ్ళేసరికి హాల్లోనే తన కోసం ఎదురు చూస్తూ ఉన్న ప్రియంవద కనిపిస్తుంది. ఆవిడను కాస్త ఇబ్బందిగా చూస్తూ పార్వీని సోఫాలో పడుకోబెట్టి, మేడం, నేను కావాలని ఎత్తుకోలేదు, మేడం తాగి అని చెప్తుంటే ఆవిడ, తెలుసు దాసు, నువ్వు ఇబ్బంది పడకు, దాన్ని క్షేమంగా తీసుకొచ్చావు, చాలా థ్యాంక్స్. అవును, అద్వైత్ ఇంకా రాలేదేంటి అని డోర్ వైపు చూస్తుంటే దాసు జరిగింది మొత్తం చెప్పి, సార్ అలా వేదా మేడంతో అక్కడ పెళ్లిలో ఉండిపోయారు మేడం అని చెప్తాడు. ఆవిడ నిట్టూర్చి, సరే ఇప్పటికే ఆలస్యమైంది, నువ్వు కూడా జాగ్రత్తగా వెళ్ళు దాసు అని చెప్పి దాసు వెళ్ళిపోగానే కూతుర్ని లోపలికి తీసుకెళ్ళి తనకు స్నానం చేయించి బట్టలు మార్చి పడుకోబెడుతుంది. పరాయి మగాడు మత్తులో ఉన్న కూతుర్ని ఇలా ఎత్తుకొని తీసుకురావడం ఆవిడకి అది తలుచుకుంటుంటే ఒకవైపు కోపం, మరొక వైపు బాధ, ఏం చేయలేని నిస్సహాయతతో కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. వినయ్, వేద కావాలని చెప్పిన ఐటమ్స్ ముందే అన్నీ తెప్పించి పెట్టి ఉండడంతో వేద, శివాని ఆ ఇల్లంతా నీట్గా సర్దేస్తారు. ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో కొత్త జంటని ఆ ఇంట్లో అడుగుపెట్టించారు. పావని చేత వేదాని దగ్గరుండి పాలు కాయించి పాయసం చేసి నైవేద్యం పెట్టి అందరికీ పంచింది. కొంతమంది ఆర్గనైజర్స్, ఆశ్రమంలో పెద్దవాళ్ళు వచ్చారు. అక్కడికి మరీ ఎక్కువ మంది వచ్చినా ఆ ఇల్లు చాలదని, పైగా పెళ్లి పనుల్లో వాళ్ళంతా అలసిపోయి ఉండడంతో ఎక్కువ మంది రాలేదు. కాసేపు అక్కడే ఉండి ఆ తర్వాత వాళ్ళకి ప్రైవసీ కల్పిస్తూ ఒక తల్లిలా పావనికి అన్ని జాగ్రత్తలు చెప్పి అక్కడి నుండి వచ్చేస్తారు. అంతసేపు నవ్వుతూ ఉన్న వేద బయటకు రాగానే తన ఆలోచనలన్నీ మూకుమ్మడిగా దాడి చేయడంతో ఆలోచనలతోనే వాళ్ళ ఇంటికి చేరుకుంటుంది. శివాని బాగా టైర్డ్ అయిపోయానని లోపలికి వెళ్ళిపోతే వేద అక్కడే హాల్లో కూర్చొని ఈ గొడవలన్నీ ఎప్పుడూ ఉండేదే, శివాని జీవితం గురించి ఆలోచించాలి, ముందు శౌర్య అన్నయ్య గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వాళ్ళ పెళ్లి ప్రయత్నం మొదలు పెట్టాలి అని డిసైడ్ అయ్యి తను వేసుకున్న డ్రెస్ మార్చుకొని నైటీలోకి మారిపోయి శివాని పక్కనే బెడ్పై వాలిపోతుంది. పడుకునేటప్పుడు తన మెడలో ఉన్న పసుపు తాడు బయటకి వచ్చి కనపడుతుంది. అది కంటపడగానే రాత్రి తాళి తీసిచ్చేయడం గుర్తు తెచ్చుకొని భారంగా కళ్ళు మూసుకుంటుంది. ఒక 10 నిమిషాలు అలా పడుకొని కళ్ళు మూసుకున్నా నిద్ర రాకపోవడంతో శివానికి డిస్టర్బెన్స్ లేకుండా లేచి హాల్లోకి వెళ్ళి వాళ్ళ అమ్మ ఫోటో ముందు నిలబడుతుంది. నవ్వుతున్న తన తల్లి రూపాన్ని చేతితో తడిమి చూస్తూ, నువ్వు కోరుకున్నట్టే నీ కూతురు నలుగురిలో గొప్పది అని పొగిడించుకునే ప్లేస్లో ఉందమ్మా, కానీ అది చూసి మురిసిపోవడానికి నువ్వు లేవు. నీకు తెలుసా, వినయ్ నా కోసం ఒక హత్య చేశాడు. కేవలం నన్ను ముట్టుకున్నాడని ఆ చక్రిని ఎంత దారుణంగా చంపేశాడో తెలుసా? ఎవరమ్మా వీళ్ళంతా? శివాని, వినయ్, రామ్, ఆశ్రమంలో వాళ్ళు, ధరణి మేడం, బలదేవ్ సార్, అందరూ నా కోసం ఎంత ఆలోచిస్తున్నారు. ఏ సంబంధం లేని వీళ్ళంతా ఇంత ఆలోచిస్తుంటే నువ్వు మాత్రం ఎందుకమ్మా నీ కూతురు గురించి ఆలోచించకుండా అంత తొందరపాటు నిర్ణయం తీసుకున్నావు?
అన్నీ ఉన్నా నువ్వు లేవనే లోటు బాగా తెలుస్తోంది. నువ్వు కనుక ఇప్పుడు ప్రాణాలతో ఉండి ఉంటే మహారాణిలా చూసుకునేదాన్ని అని తన మెడలో ఉన్న పసుపు తాడు చూపిస్తూ, నీ మంచి మనసుని నాలో ధారపోశావు. ఇప్పుడు చూడు, మొగుడు ఎంత చెడ్డవాడని తెలుస్తున్నా తాళిని తీసి మొహాన కొట్టాను కానీ ఆ తాళి ప్లేస్లో ఈ పసుపు తాడిని రీప్లేస్ చేయకుండా ఉండలేకపోయాను. నాకు తెలుసు ఈ బంధం ఒట్టి గాలి మేడ అని. కానీ భర్త బ్రతికి ఉండగా తాళి తీయకూడదనే కట్టుబాటుని ఎంత ప్రయత్నించినా దాటలేకపోయాను. అందుకేనేమో నువ్వు కూడా కడుపున పుట్టిన బిడ్డ ప్రేమ కంటే కట్టుకున్నవాడి నిర్లక్ష్యాన్ని ఎక్కువగా భావించి ప్రాణాలు తీసుకున్నావు. ఒక్క క్షణం నా గురించి ఆలోచించి అప్పుడు ఆగిపోయుంటే ఇప్పుడు నాకు ఎంత ధైర్యంగా ఉండేదో తెలుసా అని ఆ ఫోటోని తడుముతూ చాలాసేపు కబుర్లు చెప్తూ ఉండిపోతుంది. శివానికి మెలకువ వచ్చి బయట నుండి వినిపిస్తున్న మాటలు విని వేద పెద్ద బాధలో ఉంటే తప్ప తన తల్లి ఫోటోతో అంతసేపు ముచ్చట్లు పెట్టదని తెలిసి తనని డిస్టర్బ్ చెయ్యకుండా సైలెంట్గా వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి వేద ఏమేం మాట్లాడుతుందో వింటోంది. శివాని లేచిన అలికిడి అవ్వడంతో వేద రూమ్ వైపు తిరిగి చూసి తనని నవ్వుతూ చూస్తున్న శివానిని చూసి తను కూడా నవ్వుతూ వంట రెడీగా ఉంది అని డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తుంది. వాళ్ళు తినడానికి కూర్చుంటూ ఉండగానే అప్పుడే వేద ఫోన్ మోగుతుంది. శివాని, నువ్వు తింటుండు, నేను ఫోన్ మాట్లాడేసొస్తాను అని ఛార్జింగ్లో ఉన్న మొబైల్ తీసి చూస్తూ కాల్ దాసు నెంబర్ నుండి కావడంతో కాస్త ఆశ్చర్యంగానే కాల్ లిఫ్ట్ చేసి హలో అనగానే దాసు, మేడం అద్వైత్ సార్కి యాక్సిడెంట్ అయింది అని చెప్తాడు బాధగా. యాక్సిడెంటా అని అంటుంది వేద కంగారుగా. యాక్సిడెంట్ అని పదం వినగానే శివాని కూడా తన దగ్గరికి వస్తూ ఎవరికి యాక్సిడెంట్ అయింది అని కంగారుగా చూస్తుంటే వేద ఇప్పుడెలా ఉంది ఆయనకి అని అడుగుతుంది కంగారుగానే. దాసు, కాలు ఫ్రాక్చర్ అయింది మేడం, ఆపరేషన్ జరుగుతోంది, యాక్సిడెంట్ రాత్రయింది అని చెప్తుంటే వేద ఏ హాస్పిటల్ అని అడుగుతుంది. తన కంట్లో నుండి తనకే తెలియకుండా కన్నీళ్లు జారిపోతున్నాయి. దాసు హాస్పిటల్ పేరు చెప్పగానే నేను వెంటనే వస్తున్నాను అని కాల్ కట్ చేసి కన్నీళ్లు తుడుచుకొని శివాని వైపు చూసి అద్వైత్ గారికి యాక్సిడెంట్ అయిందంట, హాస్పిటల్కి వెళ్తున్నాను శివ అని డ్రెస్ మార్చుకోవడానికి రూమ్లోకి వెళ్తుంది. శివాని, నేను కూడా వస్తాను వేద అని తను కూడా నార్మల్ డ్రెస్ వేసుకొని వేదాతో పాటు హాస్పిటల్కి బయలుదేరుతుంది. ఐసీయూలో ట్రీట్మెంట్ జరుగుతోంది అతనికి. దాసు అక్కడ చేయాల్సిన ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి బాధగా ఐసీయూ బయట ఎదురు చూస్తున్నాడు. వేద శివాని రావడం చూసి వాళ్లకు ఎదురు వెళ్ళి సార్ పరిస్థితి సీరియస్గా ఉందని చెప్పారు మేడం, నాకు భయంగా ఉంది అని అంటుంటే వేద కూడా కన్నీళ్లు తుడుచుకొని అసలు యాక్సిడెంట్ ఎలా అయింది దాసు గారు అని అడుగుతుంది. దాసు, నైట్ నేను పార్వి మేడం వెళ్ళిపోయిన తర్వాత సార్ క్యాబ్లో ఇంటికి బయలుదేరాడు మేడం. రాత్రి క్యాబ్లో వస్తుంటే లారీ కొట్టేసింది. క్యాబ్ డ్రైవర్ డోర్ తీసుకొని దూకేశాడు. కానీ ఆ తర్వాత డోర్స్ అన్నీ లాక్ అయిపోయినట్టు ఉన్నాయి. కార్ పల్టీలు కొట్టి సార్కి బాగా గాయాలయ్యాయి. పైగా నైట్ అంతా అక్కడ ఎవ్వరూ వెళ్ళకపోవడంతో ట్రీట్మెంట్ కూడా టైంకి అందలేదు. ఏం న్యూస్ వినాల్సి వస్తుందో అని భయంగా ఉంది అని చెప్తుంటే వేద శివాని కూడా కంగారుగా గ్లాస్ డోర్ నుండి అద్వైత్ని చూస్తున్నారు. రిసెప్షన్లో అద్వైత్ ఎక్కడున్నాడో కనుక్కొని ఐసీయూ దగ్గరికి వస్తున్నారు జాగృతి, మహేంద్ర, అఖిలేంద్ర వాళ్ళంతా. ఏడుస్తూ వస్తున్న జాగృతి వేదాన్ని చూడగానే అప్పటి వరకు పడుతున్న బాధంతా తన మీద కోపంగా మారి తన దగ్గరకు వెళ్ళి తన చెంప పగలగొడుతుంది. అది ఊహించని వాళ్ళంతా ఆశ్చర్యంగా చూస్తుంటే జాగృతి, ఏం జాతకమే నీది, పెళ్ళై నెల రోజులు అయ్యిందో లేదో అప్పుడు ఆఫీస్లో అంత నష్టం వచ్చింది. అది పూర్తిగా తేరుకోకనే నా కొడుక్కి ఇంత పెద్ద ప్రమాదం జరిగింది అని నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే మహేంద్ర తనని ఆపుతూ, జాగృతి, వాడికి యాక్సిడెంట్ అయితే ఆ అమ్మాయి ఏం చేస్తుంది, ముందు నువ్వు కంట్రోల్ అవ్వు. అమ్మ వేద, తప్పుగా అనుకోకు, కొడుక్కి ఇలా అయిందన్న బాధలో తనలా మాట్లాడుతోంది
అని చెప్తుంటే వేద పర్వాలేదు సార్ అని చెప్పి మౌనంగా ఉండిపోతుంది. మహేంద్ర దాసు దగ్గరకు వెళ్ళి ఇప్పుడెలా ఉంది దాసు వాడికి అని అడుగుతుంటే దాసు ఆపరేషన్ జరుగుతోంది సార్. డాక్టర్స్ బయటకు వచ్చి చెప్తే కానీ విషయం తెలియదు. యాక్సిడెంట్ రాత్రి జరిగింది. ఉదయం వరకు ట్రీట్మెంట్ అందలేదు. పొజిషన్ క్రిటికల్గానే ఉందని చెప్తున్నారు అని చెప్తుంటే ఆయన కళ్ళల్లో కూడా నీళ్లు తిరుగుతున్నాయి. శివాని కూడా ఏడుస్తోంది. తనకే తెలియకుండా కన్నీళ్ళొచ్చేస్తున్నాయి. వేద కూడా ధైర్యంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నా తనకు కూడా కన్నీళ్లు ఆగడం లేదు. ఐసీయూ డోర్ ఓపెన్ కాగానే కంగారుగా అందరూ ముందుకు వెళ్ళి చూస్తారు. డాక్టర్, బ్లడ్ లాస్ చాలా జరిగింది. పేషెంట్ది ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్. హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్లో ఆ గ్రూప్ బ్లడ్ లేదు. మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉందా అని అడుగుతాడు. జాగృతి, నాది ఓ పాజిటివ్ డాక్టర్ గారు అని అంటూ ముందుకు వస్తే, డాక్టర్ 2 యూనిట్స్ బ్లడ్ కావాలి మేడం. ఇంకా ఎవరికైనా ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉంటే చెప్పండి అని అడుగుతుంటే శివాని ముందుకు వచ్చి నాది కూడా ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ సార్ అని చెప్తుంది. డాక్టర్, గుడ్. సిస్టర్, త్వరగా వాళ్ళ దగ్గర బ్లడ్ తీసుకోవడానికి రెడీ చేయండి అని చెప్పి లోపలికి వెళ్తాడు. వాళ్ళిద్దరినీ లోపలికి తీసుకెళ్తుంటే వేద వాళ్ళిద్దరినీ ఒకసారి చూసి కాస్త దూరంగా వెళ్ళి కూర్చుంటుంది. అద్వైత్కి తనకి మధ్య మంచి మాటలు కూడా లేవు. అయినా అతని పరిస్థితి అలా ఉంటే తనకే తెలియకుండా కన్నీళ్లు వచ్చేస్తున్నాయి. ఎంత విచిత్రమైనది కదా ఈ బంధం అని అనుకుంటూ అలానే ఆలోచిస్తూ ఉంటే మహేంద్ర తన దగ్గరికి వస్తూ, జాగృతికి కొడుకంటే ప్రాణమమ్మ, అలా రియాక్ట్ అయిందని బాధపడకు అని మళ్ళీ చెప్తుంటే అఖిలేంద్ర అక్కడికి వస్తూ, నా చెల్లన్న దాంట్లో తప్పేముంది బావా. ఈ దరిద్రం వాడి జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాతే వాడికి మనశ్శాంతి లేకుండా పోయింది అని అంటుంటే వేద మౌనంగా ఉంటుంది. మహేంద్ర అతన్ని కోపంగా చూస్తూ, చాలా అఖిలేంద్ర, నా కొడుకు అలా అయిందని నాకు బాధగానే ఉంది. కానీ దానికి వేద ఏమాత్రం కారణం కాదు అని కోపంగా చెప్తాడు. కాసేపటికి బ్లడ్ ఇవ్వడానికి వెళ్ళిన జాగృతి, శివాని బయటకు వస్తారు. మరొక గంట గడిచిన తర్వాత డాక్టర్ బయటకి వచ్చి, అవుట్ ఆఫ్ డేంజర్, కాలు చెయ్యి ఫ్రాక్చర్ అయింది. తలకి కూడా బాగా దెబ్బ తగిలింది. మినిమం 6 మంత్స్ అన్నా రెస్ట్ తీసుకోవాలి అని చెప్తుంటే మిగిలిన వాళ్ళందరూ బాధగానే ఉన్నా కనీసం ప్రాణాలతో అయినా దక్కాడని సంతోషిస్తారు. ఆల్రెడీ యాక్సిడెంట్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ అయిపోయింది. శౌర్యకి కూడా అద్వైత్ యాక్సిడెంట్ అయిన విషయం తెలిసి షాక్ అవుతాడు. కానీ సంతోషపడలేదు. అద్వైత్ని పూర్తిగా నాశనం చేయాలని ఉంది. కానీ ప్రాణం తీయాలని మాత్రం లేదు అతనికి. వేద గుర్తుకు రాగానే తను ఖచ్చితంగా బాధపడుతూ ఉంటుందని తెలుసు కాబట్టి అతను కూడా కాస్త బాధగా ఫీల్ అవుతాడు. నర్స్ అద్వైత్ దగ్గరున్న వస్తువులన్నీ తెచ్చి జాగృతికి ఇస్తూ, మేడం, ఇది సార్ థింగ్స్ అని ఒక కవర్ని జాగృతి చేతిలో పెడుతుంది. జాగృతి ఆ కవర్ నుండి మంగళసూత్రాలని చూసి అవి అద్వైత్ వేద మెడలో కట్టినవని గుర్తుపట్టి షాక్ అవుతూ దూరంగా ఉన్న వేదాని కోపంగా చూస్తూ, ఏయ్, నా కొడుకు కట్టిన తాళిని తీసేశావా అని అడుగుతుంది. ఆ మాటకు అందరూ షాక్ అయి చూస్తుంటే వేద రాత్రి జరిగిన గొడవ గుర్తు తెచ్చుకొని, మీ అబ్బాయే తీసిచ్చేయమని అడిగాడు మేడం అని చెప్పబోతుంటే జాగృతి తనను మళ్ళీ కొట్టి, బుద్ధుందా నీకు? వాడంటే తెలియక అడిగాడు. నీకేం? ఆడదానివేగా. ఒక్కసారి భార్య మెడలో తాళి పడితే అది భర్త ప్రాణాలు ఉన్నంత వరకు తీయకూడదు. నువ్వు తాళి తీయగానే నా కొడుక్కి ఇంత పెద్ద ప్రమాదం జరిగింది. నీ వల్లే ఇదంతా జరిగింది అని కోపంగా అంటుంటే మహేంద్ర, జాగృతి, ప్రతి విషయానికి నువ్వు తనని బ్లేమ్ చేయడం మాను. అసలు ఏం గొడవ జరిగిందో తెలీదు. వీడు అడిగితేనే తీసిచ్చాను అని చెప్తోంది కదా అని అంటుంటే జాగృతి, వాడు అడిగినా ఇది ఇవ్వకూడదు. నా కొడుకు ప్రాణం అంటే లెక్కలేదు దీనికి అని మళ్ళీ చెయ్యెత్తుతుంటే శివాని ఆవిడ చెయ్యి పట్టుకొని ఆపుతూ, కాస్త తగ్గండి మేడం. మీ కొడుకు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాడని బాధతో ఇలా ప్రవర్తిస్తున్నారని అప్పటి నుండి నేను కూడా ఓపిగ్గా ఉన్నాను.
మీ కొడుకు ఏం పసిపిల్లాడా? భార్య మెడలో తాళిని తీసిచ్చేయమని ఎలా అడుగుతాడు? అతనికి కోపం వస్తే ఎలా ప్రవర్తిస్తాడో తెలియదా మీకు? అతను అడిగితే వేద అయినా ఎలా తీసివ్వకుండా ఉంటుంది? మీరు తన మీద చెయ్యి చేసుకోవడం ఏం బాలేదు అని అంటుంటే జాగృతి తన చేతిని విసురుగా నెడుతూ నన్ను ముట్టుకున్నావంటే చంపేస్తాను అని వేద వైపు కోపంగా చూస్తూ నా కొడుక్కు ఏదైనా అయ్యుంటే నిన్ను మాత్రం ప్రాణాలతో వదులుండేదాన్ని కాదు అని కోపంగా చెప్పి ఐసీయూ వైపు వెళ్తుంది. మహేంద్ర వేద శివానీల వైపు బాధగా చూసి మీరు బాధపడకండమ్మా, కొడుకు మీద ప్రేమతో ముందు వెనుక ఆలోచన లేకుండా ఇలా ప్రవర్తిస్తోంది అని చెప్తాడు బాధగా. వేద పర్వాలేదు సార్, ఆయనకి ఏ ప్రమాదం లేదని తెలిసింది, సంతోషం, ఇక మేం బయలుదేరుతాం అని అంటుంటే అటు మహేంద్ర ఇటు శివాని ఇద్దరూ ఆశ్చర్యంగా తన వైపు చూస్తారు. అదేంటమ్మా, నీ భర్తకు ఇంత ప్రమాదం జరిగి ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉంటే వెళ్ళిపోతావా అని అంటుంటే వేద మీ అబ్బాయి నా ఉనికిని కూడా సహించలేడు సార్, పక్క నుండి సేవలు చేయడానికి. అయినా మీరందరూ ఉన్నారు కదా, యాక్సిడెంట్ అనగానే మనసాగక వచ్చేశాను, కానీ అతనికి నన్ను చూస్తేనే గిట్టదు. అసలే ఇలాంటి టైంలో ఊరికే టెన్షన్ పడి కోప్పడి మరింతగా ఆరోగ్యం పాడు చేసుకోవడం ఎందుకు, నేను వెళ్ళిపోతాను అని చెప్తుంటే శివాని బాధగా తన వైపు చూస్తూ అద్వైత్ గారికి స్పృహ రాని అంతవరకైనా ఉందాం వేద అని అంటుంది. తను అంతలా బాధపడటం వేద కాస్త ఆశ్చర్యంగా చూస్తూనే సరే అని చెప్పి అక్కడే కూర్చుంటుంది. అద్వైత్కి యాక్సిడెంట్ అయిన విషయం తెలిసి వినయ్, రామ్ కూడా అక్కడికి వస్తారు. వాళ్ళని కూడా జాగృతి అఖిలేంద్ర గిట్టనట్టు చూస్తుంటే వాళ్ళు అదేం పట్టించుకోకుండా వేదాని అడిగి అతని హెల్త్ కండిషన్ తెలుసుకొని ఏం ప్రమాదం లేదిప్పుడు అని చెప్పడంతో కాస్త ప్రశాంతంగా ఫీల్ అవుతారు. ఆ రోజు గడిచి తెల్లవారుతుండగా అప్పుడు అద్వైత్ స్పృహలోకి వస్తున్నాడని డాక్టర్ చెప్పడంతో జాగృతి నేను వెళ్తాను అని కంగారుగా ఆ రూమ్ వైపు వెళ్తుంది. డాక్టర్ ఆవిడని ఆపుతూ ఒక్క నిమిషం మేడం, పేషెంట్ అగ్లీ గర్ల్ అని కలవరిస్తున్నాడు, ఎవరు మీలో ఆవిడ అని అడుగుతుంది అందరినీ చూస్తూ. ఆ మాటకు వేద ఆశ్చర్యపోతూ డాక్టర్ వైపు చూస్తుంది. మిగిలిన వాళ్ళు కూడా అలానే చూస్తుంటే డాక్టర్ మిమ్మల్ని, మీలో ఆవిడ ఎవరో ముందు ఆవిడ వెళ్ళండి, అంత మత్తులో కూడా కలవరిస్తున్నాడంటే తను వెళ్ళి ముందుగా పలకరిస్తే కాస్త పీస్ఫుల్గా రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్తుంది. మహేంద్ర కొంచెం నవ్వుతూ వెళ్ళమ్మా అని అంటాడు. దీపిక కూడా అవును వదినా, త్వరగా వెళ్ళు, అన్నయ్య ఇంత మత్తులో కూడా నిన్నే కలవరిస్తున్నాడంటే నువ్వు వెళ్ళి పలకరిస్తే సెన్సెస్ అన్నీ పాజిటివ్గా రెస్పాండ్ అవుతాయి అని చెప్తుంది వేద వైపు చూస్తూ. వేద జాగృతి అఖిలేంద్రల వేడి చూపులు తప్పించుకుంటూ ఇక తప్పక అద్వైత్ దగ్గరికి వెళ్తుంది. కాళ్ళకి చేతులకి పెద్ద పెద్ద కట్లతో తలంతా కట్టేసి ఉంది. అద్వైత్కి యాక్సిడెంట్ అయిందని దాసు ఫోన్లో చెప్పినప్పటి నుండి కూడా వేదకి చెప్పలేనంత బాధగా ఉంది. అయినా దాన్ని ఎక్కువగా బయటకి రానివ్వకుండా అతి కష్టంగా అదిమి పెట్టుకుంది. ఇప్పుడు అద్వైత్ని అలాంటి పొజిషన్లో చూడగానే తన కన్నీళ్లు అస్సలు ఆగలేదు. నోటికి చెయ్యడ్డు పెట్టుకొని సౌండ్ రాకుండా గట్టిగా ఏడ్చేసింది తను. వేద మెల్లిగా అతని దగ్గరకు వెళ్ళి చూస్తుంటే అగ్లీ గర్ల్ ఐ హేట్ యూ అని మత్తుగా కలవరిస్తున్నాడు. అతని కలవరింతకి చిన్నగా నవ్వుకొని ఆ డాక్టర్ సగం కలవరింతని విని నా మీద ప్రేమతో అనుకున్నారు, అయినా నేనంటే ఇంత పగ పెంచుకున్నారేంటి, మత్తులో కూడా నన్ను హేట్ చేస్తున్నారు అని అనుకుంటూ అద్వైత్ గారు అని మెల్లిగా అద్వైత్ చెయ్యి మీద చెయ్యి పెడుతుంది. ఆ స్పర్శతో స్పృహలోకి వచ్చిన అద్వైత్ భారంగా కళ్ళు తెరిచి ఎదురుగా కనిపిస్తున్న వేదాన్ని చూసి అగ్లీ గర్ల్, బాగా నొప్పిగా ఉంది, రాత్రివాడు ఫుల్లుగా తాగి డ్రైవ్ చేసినట్టున్నాడు, నేను చంపేస్తాను వాణ్ణి అని నీరసంగానే లారీ డ్రైవర్ని తిడుతుంటే వేద నవ్వి ముందు మీరు కోలుకొని ఆ తర్వాత అతన్ని చంపేయండి అని అంటుంది.
అద్వైత్, నాకు ఇలా అయిందని నవ్వుతున్నావు కదా, ఎందుకు నా దగ్గరకొచ్చావు అని చిరుకోపంగా అంటుంటే, వేద, మీ సగం కలవరింత విని నా మీద మీకు ప్రేమ ఎక్కువైపోయిందని డాక్టర్ పంపారు. ఎక్కువ ప్రెషర్ తీసుకోవద్దు. మీ అమ్మగారు బయట ఏడుస్తున్నారు, ఆవిడ్ని పంపిస్తాను అని బయటకు వెళ్ళబోతుంటే అతను వేద చెయ్యి పట్టుకుంటాడు. వేద ఆశ్చర్యంగా అతని వైపు చూస్తుంటే, ఇక్కడే ఉండు, నువ్వు ఎక్కడికి వెళ్ళకు అని చెప్తాడు మళ్ళీ మత్తులోకి జారుకుంటూ. ఆ మాటకి వేద ఆశ్చర్యపోతూ, సరే మీరెక్కువగా స్ట్రెస్ తీసుకోకండి అని అతను స్పృహ తప్పడం కాస్త టెన్షన్గా చూస్తూ సిస్టర్ సిస్టర్ అని పిలుస్తుంది. నర్స్ లోపలికి వస్తూ, ఏంటి మేడం అని అడుగుతుంది. వేద, ఆయన మళ్ళీ స్పృహ తప్పాడు అని చెప్తుంటే నర్స్, పెయిన్స్ ఎక్కువగా ఉంటాయి, పెయిన్ కిల్లర్స్ ఎక్కువ డోస్ ఇచ్చారు, మరేం పర్వాలేదు, ఇప్పుడు స్పృహలోకి రాకుండా ఉంటే డేంజర్, స్పృహలోకి వచ్చి మళ్ళీ నిద్రపోయారు, రెస్ట్లో ఉన్నారు, భయం లేదు అని చెప్తుంది. వేద, సరే నేను వెళ్ళి మిగిలిన వాళ్ళని పంపిస్తాను అని అక్కడి నుండి కదలపోతుంటే అద్వైత్ వేద చేతిని గట్టిగా పట్టుకుంటాడు. నర్స్ అది చూస్తూ, మీరిక్కడే ఉండండి మేడం, మీ ప్రెజెన్స్ని సార్ ఫీల్ అవుతున్నారు, ఇంతకీ ఆయన మీకేమవుతారు అని అడుగుతుంది. వేద, ఆయనకి అని కొన్ని క్షణాలు మౌనంగా ఉండిపోతే నర్స్, ఏమవుతారు అని అడిగితే అంతసేపు ఆలోచిస్తున్నారేంటి మేడం అని అంటుంది కాస్త నవ్వుతూ. వేద, అదేం లేదు, నా భర్త అని చెప్తుంది ఏ భావం లేకుండా. నర్స్, మీ హస్బెండ్కి మీరంటే చాలా ప్రేమ మేడం, ఇప్పుడే కాదు ట్రీట్మెంట్ మధ్యలో కూడా అగ్లీ గర్ల్ అని కలవరించాడు. అయినా ఇలాంటి ముద్దు పేర్లు ఎవరైనా పెట్టుకుంటారా? సరేలేండి, మీ ఇష్టం మీది. సార్ పొజిషన్ చూశారు కదా, ఇప్పుడు మీరు చూసుకునే విధానంలోనే ఆయన రికవరీ అవ్వడం ఆధారపడి ఉంటుంది. ఫుల్ బెడ్ రెస్ట్ అవసరం, జాగ్రత్తగా చూసుకోండి. డాక్టర్ గారు వచ్చి చెక్ చేసి డిశ్చార్జ్ అది ఎప్పుడు అని చెప్తారు అని మరికొన్ని జాగ్రత్తలు చెప్పి నర్సు బయటకి వెళ్ళిపోతుంది. వేదాకి ఏం చేయాలో అర్థం కావడం లేదు. అద్వైత్ అలా తనని ఇలాంటి పరిస్థితుల్లో కూడా హేట్ చేస్తూ కలవరించడం ఏంటో వింతగా ఉంది. నన్ను ఎలా వదిలించుకోవాలని ఆలోచిస్తూ ఆయన మైండ్లో నేను ఫిక్స్ అయిపోయినట్టున్నాను. పాపం ఆ నర్సేమో నా మీద ప్రేమతో కలవరిస్తున్నాడు అనుకుంటోంది. ఇప్పుడు ఎలా అని అనుకుంటూ అలానే కాసేపు ఉండిపోతుంది. బయటకు వచ్చిన నర్స్ని చూసి, అది ఇంకా రాలేదేంటి, నేను నా కొడుకుని చూడాలి అని ఆవేశంగా అంటున్న జాగృతిని చూసి, మీ అబ్బాయి తన భార్య ప్రెజెన్స్ని ఇష్టపడుతున్నారు మేడం, ఆవిడ చెయ్యి పట్టుకొని వదలడం లేదు, ఐసీయూలోకి ఒకరిని మించి అలౌ చేయకూడదు, మీరు కాస్త ఓపిగ్గా ఉండండి, కాసేపట్లో అతన్ని రూమ్లోకి షిఫ్ట్ చేస్తాం, అప్పుడు మీరు వెళ్ళి చూడొచ్చు అని చెప్పి తను వెళ్ళిపోతే అఖిలేంద్ర, అదేంటి జాగృతి, ఆ అమ్మాయి అంటే మన వాడికి ఇష్టం లేదు కదా, మరి ఇలాంటి పరిస్థితుల్లో తనని కలవరించడం ఏంటి అని అడుగుతాడు కాస్త కోపంగా. జాగృతి, అదే నాకు అర్థం కావడం లేదన్నయ్య అని అంటుంటే మహేంద్ర, అవన్నీ ఇప్పుడు ఆలోచించే టైం కాదు జాగృతి, మనం ఇంటికి వెళ్తాం పద, నిన్నటి నుండి అందరం ఇక్కడే ఇలాగే ఉన్నాం, ఫ్రెష్ అయి వద్దాం అని అంటాడు. ఆ మాటకు జాగృతి, అదేంటండి, వాడిని ఇలాంటి పొజిషన్లో వదిలేసి మనం వెళ్ళడం ఏంటి అని అంటుంటే మహేంద్ర, వాడి భార్య వాడి పక్కనే ఉంది, పెళ్ళైన మగాన్ని చూసుకునే బాధ్యత ఆ భార్యది, వాళ్ళకి విడాకులు ఇంకా కాలేదు, ఇక ఈ విషయం గురించి ఎక్కువ ఆలోచించకుండా ఆర్గ్యూ చేయకుండా నాతో పాటు అందరూ పదండి. దాసు, నువ్వు మాత్రం ఇక్కడే ఉండు, బయట ఏమైనా తీసుకురావడానికి మెడిసిన్స్కి తిరగడం వేద ఒక్కటే అంటే ఇబ్బంది అవుతుందేమో, తనకి తోడుగా ఉండు అని చెప్తాడు. దాసు, సరే సార్ అని తలాడిస్తే అఖిలేంద్ర జాగృతి మాత్రం కాస్త కోపంగానే అక్కడి నుండి బయటకు నడుస్తారు. వాళ్ళు వెళ్ళిపోగానే మహేంద్ర శివాని వాళ్ళ దగ్గరకు వచ్చి, మీరు కూడా వెళ్ళిపోండమ్మా, వాళ్ళిద్దరూ దగ్గరవ్వడానికి ఆ దేవుడు కల్పించిన సమయంలా ఉందిది, మీరు కూడా వేద పక్కన ఉండి వాళ్ళ మధ్య దూరం పెంచొద్దు అని చెప్తుంటే శివాని, రామ్, వినయ్ ఒకరి ముఖం ఒకరు చూసుకొని సరే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళపోతారు. వాళ్ళు వెళ్తుంటే మహేంద్ర శివానిని ఆపి, ఒక్క నిమిషం అమ్మా, సమయానికి రక్తం ఇచ్చి వాడిని కాపాడావు, చాలా థ్యాంక్స్ అమ్మా అని శివాని తల నిమురుతారు.
శివాని నవ్వి, పర్వాలేదు సార్, మా వేద పసుపు కుంకాలు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి అని నవ్వుతూ చెప్పి వాళ్ళిద్దరినీ తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మత్తుగా ఉన్న అద్వైత్ ఏదేదో చెప్తూ అలానే మళ్ళీ స్పృహ తప్పుతాడు. డాక్టర్ వచ్చి చెక్ చేస్తూ, కట్లన్నీ మళ్ళీ డ్రెస్సింగ్ చేయాలి, మీరు బయటకి వెళ్ళి వెయిట్ చేయండి మేడం అని చెప్పడంతో వేద ఐసీయూ నుండి బయటకు వస్తుంది. తను బయటకు రాగానే అక్కడ ఎవ్వరూ కనపడకపోవడం ఆశ్చర్యంగా చూస్తూ చుట్టూ గమనిస్తుంటే దాసు తన పక్కకు వచ్చి, మేడం అందరూ ఇంటికి వెళ్ళారు, మీకేదైనా అవసరమైతే నాకు చెప్పండి, నేను చూస్తాను అని చెప్తాడు. వేద, అదేంటి అందరూ వెళ్ళిపోతే ఆయన్ని చూసుకోవడానికి ఇంట్లో వాళ్ళెవరైనా ఉండాలి కదా అని అంటుంటే, భార్య మీరున్నారు, ఇంకొకరు ఎందుకు మేడం అంటాడు దాసు నవ్వుతూ. వేద, నేనా అని అంటుంది ఇబ్బందిగా. ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించాలి అంటారు, కానీ భర్తలు చేసిన కర్మలకు శిక్షలు పడ్డా అవి భార్యలకే తిరిగి చుట్టుకుంటాయి. ఎలా అంటారా, ఇలా సేవ చేయడంలో. నిన్నే కదా వేదాకి అద్వైత్కి అంత గొడవ జరిగింది, మరి ఇప్పుడు యాక్సిడెంట్ అయితే ఇంతగా ఎందుకు బాధపడుతుంది లాజిక్ లేకుండా అని ఎవ్వరూ అనుకోకండి. మనసు సున్నితంగా ఉండే భార్యామణులు ఇలానే ఫీల్ అవుతారు. సరే, ఇంకా సీ యూ ఇన్ నెక్స్ట్ పార్ట్.